హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబూస్ కిచెన్. ఈరోజు వీడియోలో పప్పు చెకోడీలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమి లేనప్పుడు ఇలా సింపుల్‌గా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు చాలా బాగా ఇష్టంగా కూడా తింటారు. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా పచ్చిశనగపప్పుని 4 గంటల వరకు నానపెట్టేసుకొని, వీటిలో నీరంతా వంపేసేసుకొని, శుభ్రంగా పొడి క్లాత్ మీద వేసేసుకొని, తడి తుడిచేసి, ఇలా ఆరబెట్టేసుకొని ఒక గిన్నెలోకి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, అందులోకి 1 కప్పు వరిపిండిని వేసుకోండి. జల్లించి తీసుకున్న పిండిని వేసుకోండి. ఇప్పుడు అందులోకి అదే కప్పుతోటి 1/2 కప్ మైదా పిండిని వేసుకోండి. వేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత, ఒక కళాయి స్టవ్ మీద పెట్టేసుకొని, అందులోకి మనం ఏ కప్‌తో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పున్నర వరకు వాటర్ వేసుకొని ఇలా మరిగించుకోండి. మరిగిన తర్వాత తగినంత ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను కారము వేసేసుకొని ఈ 3 బాగా వాటర్‌లో కలిసిపోయేలాగా ఇలా కలిపేసేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాం కదా! వరిపిండి, మైదా పిండి, ఆ పిండిని ఈ వాటర్‌లోకి వేసుకోవాలి. వాటర్‌లోకి వేసుకునేటప్పుడు మంటని సిమ్‌లో పెట్టేసి వేసుకోండి. ఇలా మొత్తం పిండి వేసుకున్న తర్వాత వాటర్‌లో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి. పిండిలో ఉండలేమీ లేకుండా కలిపేసుకోవాలి. వరిపిండి 1 కప్పు తీసుకున్నాము. మైదా పిండి 1/2 కప్ తీసుకున్నాం కదా! మైదా పిండి వేసుకోకపోతే గనక మనము పప్పు చెకోడీలు చేసుకునేటప్పుడు విరిగిపోతాయండి. అందుకని 1/2 కప్ మైదా కంపల్సరీగా వేసుకోవాలి. చూసారు కదా! ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. గోరువెచ్చగా అయిందండి. చేతికి కొంచెం నెయ్యిని కానీ, లేదంటే నూనెను కానీ రాసేసుకొని పిండిని ఒకసారి ఇలా బాగా పిసుకుతూ కలిపేసుకోవాలి. ఇలా సాఫ్ట్‌గా ముద్దలాగా అయ్యేంత వరకు కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పిండితోటి చెకోడీలు చేసేసుకున్నాము. ఇలా చెకోడీల పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా మామూలుగా బలపంలాగా చేసుకోవాలి. పొడవుగా చేసుకొని మనం నానబెట్టేసుకున్న పచ్చిశనగపప్పుని ఇలా వేసేసుకోవాలండి. వీటిని వేసేసుకున్న తర్వాత రోల్ చేస్తూ ఇలా పప్పులన్నీ పిండికి అంటుకునేలాగా ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత అటు చివర, ఇటు చివర ఇలా పెట్టేసుకొని అంటించేసుకోవాలండి. అంటించుకోకపోతే గనక మనం నూనెలో ఫ్రై చేసుకునేటప్పుడు ఊడిపోతాయి. చూసారు కదా! ఇదే విధంగా మిగిలిన వాటినన్నిటిని కూడా చెకోడీలు చేసేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత వీటన్నింటిని ఒక ప్లేట్‌లోకైతే పెట్టేసుకున్నాను. ఈ పప్పులు వేసుకొని చేసుకోవడం ఇష్టం లేకపోతే గనక ప్లెయిన్‌గా కూడా చేసేసుకోవచ్చండి. ఇలా చేసుకున్న వాటినన్నింటిని కూడా ఇలా ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్‌ని బాగా హీట్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న పప్పు చెకోడీల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి. ఇలా బాండీ అంతా వేసేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టి కదిలించకూడదు. అలా కదిలించామంటే పప్పులన్నీ ఊడిపోతాయన్నమాట. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత గరిటె పెట్టి అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటని మాత్రం మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మీరు సిమ్‌లో పెట్టుకొని చేసుకున్నారంటే గనక ఆయిల్ పీల్చేస్తాయి. వేగవనమాట. ఇలా మీడియం టు హైలో పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక పక్కకి ప్లేట్‌లోకి పెట్టేసుకుందాము. వీటిని ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నా కూడా పప్పులు మాడిపోయి టేస్ట్ అంతగా బాగోవనమాట. పప్పులు మాడకుండా తీసుకుంటే టేస్టీగా ఉంటాయి. ఇలా తీసుకొని సర్వింగ్ బౌల్‌లోకి వేసుకొని సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. స్నాక్స్ ఏమి లేనప్పుడు ఇంట్లో తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.